నర్సరావుపేట మండలంలోని పెదతురకపాలెం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో 30 అబా భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి జనజాతీయ గౌరవ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మరియు పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నేను పెడతానులే. Stand for justice, the dream of freedom. I sincerely thank మంచి ఆలోచనతోటి ఈ ట్రైబల్ స్కూల్ పెట్టడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ స్కూల్ చాలా బాగా రన్ అవుతుంది. మరి ఇంతమంది ఉన్న 170 మంది పిల్లలు కూడా ఇవాళ చాలామంది ఎక్కువయ్యారు. బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా దాదాపు 300 మంది పిల్లలు ఇక్కడ అలాట్ అవ్వడం జరిగింది. బయట సీట్లు రాని పిల్లలందరికీ కూడా ఎస్టీలే కాదు, ఎస్సీలు బీసీలు అందరం కూడా ఇక్కడ చేర్చడం జరిగింది మేడం. చాలామంది పిల్లలకి మరి అకామిడేషను బోర్డింగ్ ఏదో ఉంటుంది కాబట్టి ఇక్కడ చేర్చడం జరిగింది. దాదాపు 100 మంది పిల్లల్ని మొన్న రీసెంట్గా లేట్ అని కానీ చేర్చుకున్నారు వీళ్ళందరూ కూడా. అదేవిధంగా ఆదివాసీ దినోత్సవం సందర్భంగా బిర్సా ముండా గారిని స్మరించుకుంటూ మరి నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి ప్రీతం నేత ఈ కార్యక్రమాన్ని గ్రామాన పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ అన్ని చోట్ల అమలుపరుస్తున్నారు. మరి ఇక్కడున్న చదువుకున్న చిన్నారులందరూ కూడా మరి బిర్సా ముండా గారి యొక్క స్వాతంత్ర సమరయోధుడు, పోరాట యోధుడు, ఒక ట్రైబల్లో పుట్టి మరి ఎన్నో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసి మన భారతదేశానికి స్వాతంత్రం రావడానికి గిరిజనుల పక్షాన ఉండి పోరాటం చేసిన వ్యక్తి మన బిర్సా ముండా గారు. అది కాదు ముఖ్యం, ఏ ప్రాంతం ముఖ్యం కాదు. ఒక పట్టుదల ధైర్యంతో మనం బాగా చదువుకోవాలి. మరి గిరిజన ప్రాంతాల్లో ఉన్న పిల్లలు కూడా మరి అభివృద్ధి కార్యక్రమాలకి అవకాశాలకి దూరంగా ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా మరి ప్రభుత్వం ఇచ్చే అవకాశాలను అందిపుచ్చుకొని మీరందరూ కూడా బాగా చదువుకోవాలి. ఇక్కడ కులాలు మతాలు రాజకీయాలు ముఖ్యం కాదు. ఒక చదువుతోటే మనం అభివృద్ధి చెందుతామని తెలియజేయడానికి మరి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి. మరి గిరిజన ప్రాంతాల్లో ఉన్న పిల్లలందరూ కూడా బాగా చదువుకుంటే రేపు ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వచ్చు, కలెక్టర్లు, ఇంజనీర్లు, ఎస్పీలు అవ్వచ్చు, మంచి టీచర్లు అవ్వచ్చు, డాక్టర్లు అవ్వచ్చు. ఇవన్నీ కూడా గమనించి ప్రభుత్వం ఇచ్చిన అవకాశాలని అందిపుచ్చుకొని మీరు హాస్టల్స్లో జాగ్రత్తగా చదువుకోవాలి.